మీ బేబీకి ఇయర్ పియర్సింగ్ చేయించుదాం అనుకుంటున్నారా? సో ప్రతి పేరెంట్స్ పియర్సింగ్ అనగానే ఈ 3 కన్సర్న్స్ ఉంటాయి. పెయిన్ వస్తుందేమో, ఎక్కడ చేయించాలి, ఏ టైంకి చేయించాలి అని. సో ఈ 7 గైడ్లైన్స్ కనుక మీరు ఫాలో అయితే మీ బేబీ పియర్సింగ్ చాలా సేఫ్గా చేయించవచ్చు. హలో, నేను మీ డాక్టర్ ఉజ్వల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ యువర్ స్కిన్ అండ్ హార్ట్ క్లినిక్ వైజాగ్. సో ఏమేం 7 స్టెప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. ఫస్ట్లీ ఎప్పుడు చేయించాలి అని. జనరలీ 6 months ఆఫ్ ఏజ్ అప్పుడు చేయించాలి, 4 to 6 months. ఎందుకు అంటే అప్పటికి 3 doses ఆఫ్ DPT వ్యాక్సిన్ అనేది ప్రైమరీ ఇమ్యునైజేషన్లో అయిపోతుంది. సేఫ్గా ఎక్కడ చేయించాలని జనరల్లీ స్టెరైల్ మెథడ్ యూజ్ చేయండి. గన్ మెథడ్ ఇస్ ఎ స్టెరైల్ మెథడ్, కానీ అది ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ దగ్గర కానీ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో మెటీరియల్ ఫర్ ఇయర్ పియర్సింగ్ అంటే మనం గోల్డ్ ఇయర్ పియర్సింగ్ స్టడ్స్ వాడచ్చు, లేదంటే సిల్వర్ వాడచ్చు, లేదంటే స్టీల్ వాడచ్చు, బట్ నికిల్ ఫ్రీ ఉండేలాగా చూసుకోండి. పెయిన్ గురించి వచ్చేటప్పటికి ప్రిలాక్స్ కానీ టాప్ ల్యాప్ అనే నమ్మింగ్ క్రీమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది 45 minutes ప్రయర్ టు ద ప్రొసీజర్ కనుక పెట్టుకుంటే పెయిన్ అనేది తగ్గించవచ్చు. పోస్ట్ ప్రొసీజర్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్ అనేది అట్లీస్ట్ 5 to 7 days పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గించవచ్చు. సో ఏదైనా సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ కానీ, ఎరిథిమా కానీ, లేదంటే ఇన్ఫెక్షన్, పస్ కానీ చూస్తే వెంటనే డాక్టర్ని కలవండి. అట్లీస్ట్ 6 weeks పోస్ట్ ప్రొసీజర్ 6 weeks అయినా ఆ పియర్సింగ్ది ఉంచడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో రొటేట్ చేస్తూ ఉంటే అది స్టిక్ ఆన్ అవ్వదు. సో జనరలీ స్టడ్సే ప్రిఫర్ చేయండి. హ్యాంగింగ్ కానీ డాంగ్లింగ్ పెట్టుకుంటే వాళ్ళ డ్రెస్లో స్టక్ అవ్వచ్చు, కొన్నిసార్లు వాళ్ళే పుల్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ 7 steps కనుక మీరు ఫాలో అయితే మీ బేబీ ఇయర్ పియర్సింగ్ సేఫ్గా జరుగుతుంది.